నెక్స్ట్ ఓహోటీ నుంచి రాబోతున్న కంటెస్టెంట్ వైశాలి. పాత సినిమాల్లో పాములు పగబట్టం చూసాం, రాజమౌళి సినిమాలో ఈగలు పగబడతాయి. మరి ఆహా ఈ హీరోలో నలుగురు కూడా పగబడతాయి. అదేంటి స్టోరీ అసలు తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ వైశాలి. నన్నొచ్చి పుట్టావే నా మంచమెక్కి దుప్పట్లు నక్కి చక్కర్లు కొట్టావే నన్నొచ్చి పుట్టావే నా మంచమెక్కి దుప్పట్లు నక్కి చక్కర్లు కొట్టావే మంచమెక్కి దుప్పట్లు నక్కి చక్కర్లు కొట్టావే నన్నొచ్చి పుట్టావే నా మంచమెక్కి దుప్పట్లు నక్కి చక్కర్లు కొట్టావే సార్, ఈ నల్లి స్టోరీ మీకు ఎలా అనిపించింది? శోభనం గదిలో తద్దినం పెట్టినట్టుంది. బ్రహ్మదేవుడు ఒక తామర పూలో పడుకుంటున్నాడు. కారణం ఏంటంటే నల్లి బాధ పడలేక సుమి అని ఒక కవి పద్యం రాశాడు ఈ నల్లి మీద. శివుడు అద్రిని శయనించుట, శివుడు కొండ మీదకి వెళ్ళి పడుకోవటం, అట్లాగే పాల సముద్రంలో విష్ణుమూర్తి పడుకోవటం, ఇలా వీళ్ళ ఈ త్రిమూర్తులే ఈ నల్లి బాధ పడలేక వాళ్ళు అసలు బిచాణ మార్చేశారు. మంచం మించి వాళ్ళు పక్కకు వచ్చేసారు. అలా ఈ అమ్మాయి చాలా ఆ నల్లి బాధ పడుతూ అసలు ఇప్పుడు నల్లులు లేవు, చాలా వరకు అంతరించిపోయినాయి. మరి ఎట్ట వచ్చే మరి పాట కోసం ప్యారడీ కోసం చాలా బాగా చక్కగా పట్టుకున్నారు నల్లిని. చాలా బాగుందమ్మా, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. హరికిషన్ గారు, నల్లి మీద ఇంత బ్రహ్మాండంగా పాడిన నీ పేరేమిటి తల్లి? వైశాలి సార్. వైశాలి, నీవు నల్లి బోధితురాలివన్నమాట. ఓకే ఓకే సార్. అర్థమైందా? నల్లుగాక ఇంకెవరని కుట్టునా నల్లి? మా ఆయన్ని. మీ ఆయనను కూడా నల్లి కుడుతుంది. కుట్టక
మానుతుందా? ఆయన అనుకుంటాడు నువ్వు గిచ్చావనుకుంటాడు. అయ్యా, నల్లి బాధ నివారణ పథకం కింద కొంత నష్టపరిహారం ఇవ్వాలని ఆ అమ్మాయికి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ.